అబ్బా ఈ కరెంట్ ఇప్పుడే పోవాలనా మంచి సీన్ వస్తుంటే కట్ అయింది. జర్రంతా గాలి దుమారం పెడితే చాలు ఫీజులు వీకేస్తూనే ఉంటారు. గడ ఎడను షెట్ల కొమ్మలు కొడుతుర్రటనే పొద్దుముక దాకా రాదట. కరెంట్ ఏంది గింత డిమ్ వస్తుంది, బుగ్గ మంచిగా లేదా, అచ్చుడే అట్లుందా ఏంది, ట్రాన్స్ఫారం కొట్టేసిందా? ఇక 2-3 రోజులు గుడ్డి దీపాలు పెట్టాల్సిందే. ఊళ్ళల్లా గిట్లుంటది. అయితే కొండారెడ్డి పల్లోళ్లకు ఇక కరెంటు తిప్పలు తప్పినట్టే పో. ఇంటికి ఇండ్ల మీదనే తయారైతది, బావులకు బాయి కన్నే తయారైతది. గదేనుల్లా ఎండ పలకల కరెంటు సోలార్ పవర్ అంటారు చూడుర్రి, హగో గది. కరెంటోళ్ళు ఇల్లుకు తిరిగి యజమాని పేరు, మీటర్ నెంబరు, ఆధార్ నెంబరు, రేషన్ కార్డు, ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, నెలకెంత కరెంటు గాలుస్తురని వివరాలు తీసుకుంటాన్రు 2 రోజుల కాంచి. ఇంతకు కొండారెడ్డి పల్లి గురించి తెలుసునా? సీఎం రేవంత్ రెడ్డి సారోళ్ళ సొంతూరు నాగర్ కర్నూలు జిల్లాలుంటది. తెలంగాణ అంతటా సోలార్ పవర్ పెట్టియాలని సర్కార్ డిసైడ్ చేసింది కదా. గా కార్యం ఈడికెళ్ళి చాలైతుందన్నట్టు. ఇండ్లకు బావులకు కలిపి 1400 మీద కనెక్షన్లున్నాయట. ఒక్క డొమెస్టిక్ కనెక్షన్సే కాదు, ఇండస్ట్రీస్కి కమర్షియల్ కనెక్షన్స్, అగ్రికల్చర్ పంప్ సెట్స్ అన్నిటికి కూడా ప్రతి రైతు దగ్గర భూమి దగ్గర ఏమున్నాయి, ఎట్లా చేయాలి, వాళ్ళకి ఇండివిజువల్గా చేయాలన్నా లేకపోతే 2-3-4 రైతులను కలిపి ఒక చోట ప్యానల్ ఏర్పాటు చేయాలన్నట్టు. 7 కరెంటు రావాలి, ట్రాన్స్ఫారం కరవాయే, ఫ్యూజులు కొట్టేసే, గీ తక్లీఫ్లేముండయిగా. మా ఊళ్ళో మాకే ఇబ్బంది పడకుండా ఎండతో సోలార్ తయారు చేస్తారు. వాళ్ళ ఇంటిలో ఉత్పత్తి అయిన దానికంటే వాళ్ళు తక్కువ వినియోగించినప్పుడు వాళ్ళకే అమౌంట్ కూడా క్రెడిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హౌ ఇంటి మీద తయారైన కరెంటు వాడుకోగా మిగిలింది సర్కార్ కమ్ముకుంటే యూనిట్ కింత అని పైకం కట్టిస్తారు. మా ఊరి పటేలు అంతా మాకు మంచిగా చేస్తున్నాడు, ఊరంతా మంచిగా మాకు సంతోషం. రప్పరప్ప పలకలు వరుస్తూనే ఉంటారట, కరెంటు ఉట్టిస్తూనే ఉంటారట. అంతా ఓ 20 రోజుల్లో అయిపోవాలని ఆర్డర్. ఈ లెక్కన చూస్తే దసరాకు కొండారెడ్డిపల్లికి కొత్త ఏలుగొచ్చినట్టేనబ్బా. మరి మాకు అంటారా? సీఎం సార్ సొంతూర్ల సక్సెస్ కాగానే సార్ ఏలుబడిలున్న తెలంగాణ అంతటికి సోలార్ పవర్ వస్తుంది అన్నట్టు.